హలో అండి. ఇప్పుడు మరొక మోడల్‌తో వచ్చేసానండి. సింపుల్ కాటన్ ఫ్రాక్ అండి. చిన్న చిన్న క్యాంపులకైనా, అకేషన్ వేర్ అయినా చాలా బాగుంది. ఒకసారి చూద్దాం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. అయితే దీనికోసమని నేను పావుతక్కువ 4 మీటర్లు ఉందండి. ఆ క్లాత్ వాళ్ళ దగ్గర ఉన్నది అంత ఉంది. ఇంక లేదు లేకుంటే కంపల్సరీ 4.5 మీటర్లు తీసుకునేదాన్ని. ఓకేనా. కింద లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మొత్తం హైట్ అనేది 47 పెట్టానండి. అండ్ పైన బాడీకి 15 ఇంచెస్ అండి. పైన బాడీకి 15 ఇంచెస్ తీసుకోండి. ఆ 47లోనే మొత్తం హైట్ 47లోనే 15 తీసేసి మిగిలిన హైట్ అనేది కింద గేర్కి అనేది కట్ చేసేసుకోండి. నేను అలానే చేశానండి. మొత్తం క్లియర్గా అంటే ఇంకా ప్రతిదీ కటింగ్ కూడా ఎందుకులే అని చూపించలేదు. కింద గేర్ పార్ట్ వేరేగా, పై బాడీ పార్ట్ వేరేగా తీసేసుకోండి. అయితే బాడీ కోసమని నేను తీసుకున్న పాతకు 4 మీటర్లో నాకు 1/2 మీటర్ వరకు పైన బాడీకి తీసేసుకున్నానండి. మిగిలింది మొత్తం కింద గేర్కి పెట్టేశాను. ఓకేనా. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా తీసుకోండి. మీకు ఒకవేళ దొరికినట్టయితే 4 మీటర్సే తీసేసుకోండి. ఎందుకంటే మనకి గెయిర్ అనేది బాగా ఎక్కువ వస్తుందండి. లేదు సన్నగా ఉన్నట్లయితే 3.5 తీసుకున్నా సరిపోతుంది. తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పేపర్ కటింగ్ అనేది చేసుకోండి. పేపర్ కటింగ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఏవైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఫస్ట్ పేపర్ కటింగ్ చేయడం వల్ల మనకు పేపర్ అనేది వేస్ట్ అవుతుంది ఒకవేళ ఇన్ కేస్ మిస్టేక్ వచ్చినా. అయితే పై బాడీ హైట్ అనేది నేను 15 చెప్పాను కదండి. దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 16 ఇంచెస్ అనేది తీసుకోండి. 16 ఇంచెస్ పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కలిపి మొత్తం 16 ఇంచెస్ తీసుకోండి. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఎప్పుడైనా మనం కుర్చీల ఫ్రాక్ తీసుకుంటే మనం బాడీ అనేది 15 ఇంచెస్ వరకు తీసుకోవాలండి. అదే అంబ్రెల్లా ఫ్రాక్ అయితే 13.5 14 వరకు తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ బ్రెస్ట్ కిందకైతే సరిపోతుందండి. ఓకేనా. హైట్ అంటే మీరు మెజర్మెంట్స్ కొలిచేటప్పుడే ఒక్కసారి చూడండి. కొంచెం కుర్చీలు గౌన్ అనేది కొంచెం హైట్ ఎక్కువగా ఉండాలి. అంటే 15 ఇంచెస్ 15.5 16 వరకు ఉండాలండి. ఓకేనా. హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే 14 వరకు ఉండాలి. అయితే నెక్ విడ్త్ అనేది మొత్తం షోల్డర్ అనేది 5 ఇంచెస్ పెట్టానండి. అదే 5 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసి ఆర్మ్ డౌన్ ఏమో 6 ఇంచెస్ పెట్టాను. వాటిని బాక్స్ రూపంలో కొట్టేసి ఇక్కడ సంక దగ్గర 1.5 ఇంచ్ పెట్టి రౌండ్ కొట్టేశానండి. ఓకేనా. పైన హాఫ్ ఇంచ్ ఖర్చుకున్నాను కదండి. ఆ హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేసేసుకున్నాను. చేసేసిన తర్వాత ఇప్పుడు సంక లూజ్ అనేది 8 ఇంచెస్ అండి. అంటే యాక్చువల్గా సంక లూజ్ అనేది 16 ఇంచెస్ అండి. దాంట్లో సగము 8 ఇంచెస్. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు నడుము లూజు ఎంతైతే వచ్చిందో దాన్ని 4 భాగాలు చేయండి. ఓకేనండి. 4 భాగాలు చేస్తే యాక్చువల్గా నాకు నడుము లూజు 32 వచ్చిందండి. 32ని నేను 4 భాగాలు చేస్తే నాకు 8 ఇంచెస్ వచ్చింది. అయితే 8 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసి 9 ఇంచెస్ మార్కింగ్ చేశానండి. 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేయాలి అంటే కింద డాట్స్ కోసం హాఫ్ ఇంచ్ ఎప్పుడు మనం మెజర్మెంట్స్ మీద కుట్టినా హాఫ్ ఇంచ్ లూజ్ అనేది పెట్టుకోవాలండి. దానికోసమని ఇంకొక హాఫ్ ఇంచ్. ఓకేనా. ఇప్పుడు పైన సంక దగ్గర పెట్టిన మార్కింగ్కి కింద నడుము దగ్గర పెట్టిన మార్కింగ్కి ఒక గీత కొట్టేసి మళ్ళీ ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసి దానికి కూడా గీత కొట్టేయండి ఖర్చు కోసమని. కొట్టేసి దాని ప్రకారమే మనం ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారమే కటింగ్ అనేది ముందు పేపర్ కటింగ్ అనేది చేసేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్స్లో అడగండి. నేను కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకేనండి. నెక్స్ట్ 4 ఇయర్స్ పాపకి లంగా జాకెట్ చూపించమని అడిగారండి ఒక సిస్టరు. అయితే వాళ్ళు అడిగిన మోడల్ 4 ఇయర్స్ పాపకి పెద్దగా సెట్ అవ్వదండి. ఇప్పుడు నేను ఇంకో మోడల్ అనేది పెడుతున్నాను. ఒకసారి అది ట్రై చేయండి. 4 to 5 ఇయర్స్ పాపకండి. ఓకేనండి. ఇప్పుడు షోల్డర్ కోసమని అంటే మన ఫ్రంట్ వైపు 2 ఇంచెస్ తీసుకోండి. నెక్ డీప్ అనేది 7 ఇంచెస్ తీసుకోండి. ఓకేనండి. మీకు నెక్ డీప్ ఎక్కువైనట్టయితే 6 ఇంచెస్ వరకు తీసుకోండి. విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకోండి. మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. నెక్ డీప్ అనేది 7 ఇంచెస్, కింద విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, పైన విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనండి. నా కూతురు పిలిచేస్తుంది. ఓకేనండి. మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే నేను చూపిస్తున్న విధంగానే 3.5 యాక్చువల్గా ఫస్ట్ నేను 3.5 అన్నాను కదండి. 3.5 అయితే సరిపోతుంది. ఓకేనా.
3.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది క్లియర్గా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అనేది నేను జస్ట్ సింపుల్గా ఇచ్చేసానండి. లిటిల్ హార్ట్ షేప్ అనేది ఇచ్చేసాను. మీకు ఇంకా ఇలా కాకుండా ఇంకే విధంగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. కానీ ఈ ప్యాటర్న్ అనేది బాగానే ఉంది, నేను వేసుకున్నాను కదా. ఓకేనండి. చూడండి నేను చూపిస్తున్న విధంగానే కొంచెం పైకి వచ్చేసరికి కొంచెం బ్రాడ్ అనేది పెంచానండి. మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. మనకి ఆ షేప్ తెలియాలంటే కొంచెం బ్రాడ్ ఉంటేనే ఆ షేప్ అనేది తెలుస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇక్కడ క్లియర్గా తెలియటం లేదని నేను మార్కర్ అనేది తీసుకున్నానండి. మార్కర్ తీసుకొని మీకు కొడుతున్నాను. ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది, ఒక్కసారి చూడండి. షేప్ అనేది ఎవ్వరు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే కరెక్ట్గా ప్రతిసారి వస్తుంది. ఒక్కొక్కసారి వెంటనే వచ్చేయని లేదండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఫస్ట్ ట్రై చేస్తేనే ఏదైనా మనకి తెలుస్తుందండి. ఓకేనా. ఫస్ట్ ట్రై చేయండి. నెక్ షేప్ అవుట్ ఉందా, షేప్లో ఉందో ఒక్కసారి చూడండి. షేప్ అవుట్ అనేది అయితే మళ్ళీ ఇంకొకసారి చూడండి. చూసిన తర్వాతే కటింగ్ అనేది చేయండి. అండ్ లో షేప్ కూడా మార్కింగ్ చేసేయండి. అండ్ ఇప్పుడు 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేశాను కదండి. ఆ మార్కింగ్ను కూడా మార్కర్తో నేను అంటే మీకు కనిపించడం కోసమని టిక్ పెట్టేశాను. ఓకేనా. 3.5 ఇంచెస్ అండి. నేను ఫస్ట్ 3.5కి మార్కింగ్ చేశాను. అది కాదు, నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. 3.5 ఇంచెస్కి అయితే సరిపోతుంది. ఓకేనండి. మార్కింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మార్కింగ్ ప్రకారం కట్ చేసేయకండి. ఏం చేస్తారంటే లైనింగ్ని ముందు సేమ్ ఏ విధంగా అయితే ఇప్పుడు పేపర్ మార్కింగ్ చేసామో అదే విధంగా ఫస్ట్ పేపర్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి. నేను చూపించిన విధంగానే ముందు లైనింగ్ని కట్ చేసేయండి. ఎందుకంటే మన బ్యాక్ పార్ట్ కోసం అండి. ఫ్రంట్ది ఇది ఇప్పుడు మార్కింగ్ చేసిందంతా కట్ చేస్తాం అనుకోండి, మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి మళ్ళీ మార్కింగ్ వేయాలి. కానీ మనం పని పెంచుకోకూడదు, తగ్గించుకునేటట్టే చూసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా బ్యాక్ పార్ట్కి కటింగ్ చేసేయండి క్లాత్ అనేది. ఓకేనా. బ్యాక్ పార్ట్కి క్లాత్ కట్ చేసేసుకోండి. చూడండి అడ్జస్ట్ చేయండి క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేసేయండి. అంటే నేను ఒకేసారి ఇంకా సరిపోతుంది కదా రెండింటికి అని అడ్జస్ట్ చేసుకుంటూ తీస్తున్నానండి. అందుకని కొంచెం ల్యాగ్ అవుతుంది. మీకు కొంచెం ఇబ్బంది పడినట్లయితే కొంచెం ఫార్వర్డ్ చేసేయండి. ఓకేనా. కొంచెం ముందుకు వెళ్ళిపోండి వీడియోకి. ఓకేనండి. ఇంకా మంచి మంచి టిప్స్ చెప్తూ ఉంటానండి. ఏంటంటే అంబ్రెల్లా ఫ్రాక్ అయితే జస్ట్ బ్రెస్ట్ డౌన్కే తీసుకోవాలి. అదే కుచ్చుల ఫ్రాక్ అయితే మనం కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి. అదొక టిప్పు. ఓకేనండి. ఇప్పుడు సేమ్ ఏ విధంగా అయితే కట్ చేశానో క్లాత్ అనేది తీసుకున్నాను కదా, బ్యాక్ పార్ట్ అనేది సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. అయితే డైరెక్ట్గా పేపర్ కటింగ్ అయితే మనం డైరెక్ట్గా దానిలాగా కట్ చేయలేమండి. అందుకని మార్కింగ్ చేసేసి ఓకేనండి. మార్కర్తోనో స్కెచ్ మీరు ఏ విధంగా మీకు ఎలా అయితే అవైలబుల్ ఉంటుందో అలాగే ముందు స్కెచ్తోనో పెన్తోనో మార్కింగ్ చేసేసుకోండి. డైరెక్ట్గా కట్ చేయాలంటే చిరిగిపోద్దండి, అది చెరిగిపోతుంది. నేను ట్రై చేశాను, కాకపోతే ఇదైపోతుందని మళ్ళీ నేను మార్కర్తో చిన్న చిన్న టిక్స్ అనేవి పెట్టేసుకున్నాను. మీరు కూడా అలానే చేయండి. ఓకేనండి. లో షేప్కి మార్కింగ్ చేశారు కదా, అది ఫ్రంట్కి అండి. బ్యాక్ పార్ట్కి సేమ్ పేపర్ ఎలా అయితే ఉందో అలా ముందు మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ మనం ఎక్కడికైతే ప్రతివి టక్స్ అంటే ఫ్రంట్ టక్స్ దగ్గర మార్కింగ్ చేయండి, సైడ్ కుట్టు దగ్గర మార్కింగ్ చేయండి, నెక్స్ట్ ఆర్మ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేయండి. సేమ్ పేపర్కి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా ప్రతిదీ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోండి. చేసేసుకొని చూపించిన ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ మనం ఎలా అయితే టిక్స్ పెట్టుకున్నామో దాని ప్రకారం కట్ చేసేయండి. అది అడ్జస్ట్ చేస్తూ పైన కింద నీట్గా వస్తుందా లేదా, మీన్స్ సమానంగా ఉందా లేదా అనేది చూసుకుంటూ కట్ చేసేసుకోండి. ఓకేనండి. మీకు కనుక నేను చెప్పే విధానం నచ్చినట్లయితే మొదలుపెట్టానండి నా భారతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటానండి. ఇంక ఇప్పుడు వరకు ఎవరు చూడకపోతే నా ఛానల్ ఇదే ఫస్ట్ విజిట్ అయినట్టయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఏ మోడల్స్ పెట్టాను ఏంటి అనేది ఒక్కసారి చూడండి. అంటే మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది కదండి. ఈ మోడల్ బాగుంది కదా, ఎవరికైనా పెట్టొచ్చు అని. ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్ అండి, అందుకని మీకు క్లియర్గా తెలియడం కోసం బ్యాక్ అని రాసేసాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందామండి. అయితే ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కట్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ నెక్ అనేది 8.5 పెడుతున్నానండి. డీప్ అనేది విడ్త్ అనేది 3 ఇంచెస్ పెడుతున్నాను.
దాన్ని మార్కింగ్ చేసుకుంటున్నానండి. మీకు కనుక నెక్ డీపులు అవి ఎక్కువగా అనిపిస్తే మీరు తగ్గించుకోండి. కాకపోతే మనం ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నెక్ డీపు, బ్రాడ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. ఓకేనా. అలాగని మరీ ఎక్కువ బ్రాడ్ అయితే బాగోదు కానండి. ఈ మాత్రం అయితే బాగానే ఉంటుంది. ఓకేనా. నా పర్సనాలిటీ అయ్యున్నట్టయితే చూడటానికి నా పర్సనాలిటీ లాగా ఉంది అని మీకు అనిపిస్తే ఇదే మెజర్మెంట్స్‌లో ఒక ఫ్రాక్ అనేది ట్రై చేయండి. బాగా వస్తే మాత్రం కామెంట్స్‌లో చెప్పండి బాగా వచ్చిందక్క అని. అండ్ ఇంకా మీకు ఏవైనా వీడియోలు కావాలంటే కామెంట్స్‌లో అడగండి. నాకు పలానాది కావాలి చెప్పండి. క్రాప్ టాప్ కావాలి. మీ చాయిస్ అండి. మీకు ఏది కావాలన్నా అడగండి కంపల్సరీ. బయట వాళ్ళ బట్టలు లేకపోతే నా బట్టల మీద ట్రై చేసి మీకు చూపిస్తా. ఓకేనా. ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ లో షేప్ అనేది తీసేయండి. లో షేప్ అనేది తీసేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగానే ఒక్కసారి మార్కింగ్ చేయండి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో అంటే అక్కడి నుంచి అక్కడికి బ్రాడ్ అనేది కలపండి కానీ అక్కడికి తీసేయకండి. మనకి నెక్కు ఎలా అయితే మార్కింగ్ చేసామో అలానే తీయండి. ఓకేనండి. గమనించారా లేదా? నెక్ ఎలా అయితే పెట్టామో అంతే తీయండి. జస్ట్ మార్కింగ్ మాత్రం అక్కడికి చేయండి. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు చూడండి నేను ఏ విధంగా అయితే కటింగ్ చేస్తున్నానో ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను. ఒక్కసారి గమనించండి. ఓకేనండి. చూడండి కటింగ్ అనేది చేస్తున్నాను. ఇదిగోండి కట్ చేస్తున్నాను. అక్కడ చిన్న లోతు ఎలా అయితే మనకి మార్కర్తో లోతు వచ్చిందో అదే విధంగా కట్ చేసుకున్న తర్వాత పైని అప్ అని రాయండి, కిందది డౌన్ అని రాసేసుకోండి. మీకు కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండదండి. ల్యాగ్ అనేది అవ్వకుండా స్పీడ్ అవుతుంది పని అనేది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు ఫాలో అవ్వండి. మీకు డ్రెస్ అనేది కొంచెం స్పీడ్గా అండ్ నీట్గా కూడా వస్తుంది. ఓకేనా. దీని ప్రకారమే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కూడా తీసేసుకోండి. ఇదే విధంగా చూడండి నేను ఏ విధంగా అంటే మీకు ఇది కూడా చూపించకపోతే ఇది కూడా చూపించాలా అనుకోకండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ నెక్ ప్యాటర్న్ అనేది కొంచెం కొత్తేనండి. అందుకని మీకు నెక్ కాదు ఇప్పుడు ఈ ఫ్రంట్ బెల్ట్ చూపిస్తున్నాను కదా, ఇది అనేది కొంచెం కొత్తే. మీకు తెలియడం కోసమని నేను లైనింగ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఓకేనండి. దీనికి మీకు ల్యాగ్ అని మాత్రం అనుకోకండి. ఇప్పుడు ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాతే కట్ చేయండి. ఎందుకు అంటే మనము డైరెక్ట్గా కట్ చేసేస్తే ఇబ్బంది పడతామండి. దానికని నెక్స్ట్ మీరు ఎలాగైనా ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోండి. మెయిన్ పేపర్ కటింగ్ చేసిందే మనకి ఖర్చులు ఎక్స్ట్రా ఉండటం కోసమండి. ఓకేనా. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఖర్చు పెట్టేసి కట్ చేసేయండి. అటు సైడ్ ఖర్చు పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ మనకి 2 జాయింట్లు చేస్తాం కదండి. 2 జాయింట్లు చేసిన దగ్గర మరి అటొక 1/2 ఇంచ్ ఇటొక 1/2 ఇంచ్ మనకి ఎలాగా అవసరం పడుతుంది. అందుకోసమని నేను పేపర్ కటింగ్ చేశాను. ఓకేనా. మీకు కుట్టేటప్పుడు ఇంకా వివరంగా చెప్తాను. ముందు కటింగ్ అనేది ఫాలో అయిపోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా తీస్తున్నాను. మెయిన్ క్లాత్ కూడా ఓన్లీ ముందు బ్యాక్ పార్ట్ తీసేస్తున్నానండి. అండ్ కుట్టేటప్పుడు ఎలాగ చిన్న చిన్నవే కదా, కుట్టేటప్పుడు మిగిలిన చూసుకుందాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్య కొన్ని వీడియోస్కి బాగా వ్యూస్ వస్తున్నాయండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చెప్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది సేమ్ లైనింగ్ తీసేసుకోండి. వీడియో ఎడిటింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉందండి. కటింగ్ చేయడము, స్టిచ్చింగ్ చేయడము ఇదంతా ఒక ఎత్తు అయితే వీడియోని ఎడిటింగ్ చేయడం ఇక్కడే అసలైన పని. చాలా ఇబ్బంది పడుతున్నాము. అందువల్ల కొంచెం వీడియో ల్యాగ్ అయినా చిరాకు పడకండి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కటింగ్ చేసేసుకొని ఒక సైడ్కి అనేది పెట్టేసి ఉంచండి. అన్నీ మీకు కింద ఖర్చు కోసమని అంటే అటు ఇటు ఖర్చు అని చెప్పాను కదండి ఇప్పుడు నేను చూపిస్తున్నది. అందుకోసమని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసి కటింగ్ చేయకుండా ముందు డైరెక్ట్గా అలా పెట్టేస్తున్నానండి. కుట్టేటప్పుడు మనం ఇంకా మిగిలిన ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. నెక్స్ట్ కింద గెయిర్కండి. కింద గెయిర్ ఫోల్డింగ్ అనేది చూడండి. అయితే మనకి ఫస్ట్ మొత్తం హైట్ అనేది 47లో నుంచి 15 తీసేసాను.
15లో తీసేస్తే మిగిలినది ఎంతైతే వచ్చిందో మనకి ఒకసారి చూడండి. మీకు కౌంట్ అనేది 15 తీసేస్తున్నాను. 47లో నుంచి 15 తీసేస్తున్నాను. 15 తీసేగా వచ్చిన మిగిలిన దానికి ఒక 12 ఇంచీలు ఎక్స్ట్రా కలపండి. మీకు ఎలా వెయ్యాలి అనేది చూపిస్తున్నాను ఫోల్డింగ్ కోసమని. ఒక కార్నర్‌లో క్లాత్‌ని తీసుకోండి. ముందు ఒకవైపు పట్టుకొని మీకు ఎంతైతే కింద గెయిర్ హైట్ వచ్చిందో ఆ హైట్‌కి ఒక 12 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ముందు ఆ ఎక్స్ట్రా క్లాత్‌ని 2 ఫోల్డింగ్‌లో తీసుకొని దాన్ని సమోసా టైప్‌లో ఫోల్డింగ్ వేయండి. నేను ఎలా వేసానో మీకు అర్థమవుతుంది కదా! సమోసా అదిగోండి ఈ టైప్‌లో ఫోల్డింగ్ వేసేసి ఫస్ట్ నడుము లూజ్ ఎంత అనుకున్నామండి? 8 ఇంచెస్ అనుకున్నాం కదా! 8 ఇంచెస్‌కి 1 ఇంచ్ యాడ్ చేసి 9 ఇంచెస్. ఫస్ట్ 9 ఇంచెస్‌కి డైరెక్ట్‌గా ముందు గీత కొట్టేయండి. గీత కొట్టేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక చివరికి పెట్టేసి 11 ½ వచ్చిందండి. ఆ 11 ½ ఏం చేస్తారంటే ఆ చివరిని అలా కదుపుతూ కింద కూడా తిప్పుతూ ఆ 11 ½ ఇంచెస్‌కే రౌండ్‌గా మార్కింగ్ అనేది చేయండి. సమోసా కటింగ్ ఎప్పుడు చేసినా ఇలానే చేయాలండి. చిన్న పిల్లలదవని, పెద్దవాళ్ళదవని ఎవరిదైనా కూడా. ఓకేనండి. మనకి మొత్తం కింద గెయిర్ ఎంత అయితే హైట్ వచ్చిందో ఆ హైట్‌కి చూడండి ఎంతొచ్చిందనేది. ఒకవేళ మీకు ఎక్కువైతే మాత్రం ఒక 1/2 ఇంచ్ వరకు పైకి మార్కింగ్ చేయండి. తక్కువైతే మాత్రం 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేయండి. అయితే నాకు ఇంతొచ్చిందండి. 9 ఇంచెస్ అనేది వచ్చింది. మీకు 9 ఇంచెస్ వచ్చే వరకు పెట్టుకోండి. ఓకేనండి. 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేశానంటే మనకు అటు ఇటు ఖర్చు కోసమనండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ చేసేసుకుంటూ ఉండండి. ఓకేనండి. ఇప్పుడు కింద హైట్ అనేది మనకి మిగిలిన హైట్ ఉంది కదండీ! ఆ హైట్‌ని మార్కింగ్ అనేది చేసేసుకోండి. మిగిలిన హైట్ ఎంతైతే ఉందో ఆ హైట్‌ని మార్కింగ్ చేసేసుకోండి. ఈ చివరి నుంచి ఆ రౌండ్‌కి ఇప్పుడు పైన ఎలా అయితే రౌండ్ కొట్టామో అదే విధంగా కింద కూడా రౌండ్ మార్కింగ్ చేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. అయితే కిందకే ఎందుకు కటింగ్ చేస్తున్నాను అంటే మనకి అటు ఇటు కూడా ఖర్చు కూడా ఉండాలండి. ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉండము. అందుకని మనకి కింద గెయిర్ కూడా కొంచెం ఖర్చు అనేది ఉండిందనుకోండి. అంటే నడుము దగ్గర గెయిర్ పార్ట్ కూడా ఖర్చు అనేది ఉంటే మనకి కుట్లు ఇప్పుకున్నా కూడా ఇంక ఇబ్బంది లేకుండా కొంచెం బాడీ వచ్చిన ఇబ్బంది లేకుండా ఉంటది. అందుకోసమని మీకు ఇది ఆప్షనల్ అండి. మీరు వద్దు అనుకుంటే ఏం చేస్తారు అంటే కేవలం ఎంతవరకైతే ఉందో మీ నడుము లూజ్ అంతవరకే తీసుకోండి. ఓకేనా అండి. ఆల్రెడీ కింద గెయిర్ పార్ట్ ఇందాక చెప్పాను కదండీ! స్టార్టింగ్‌లోనే కట్ చేసేసానండి. అయితే దీనికి మొత్తం టక్స్ అనేవి మధ్యలోకి మొత్తం ఫోల్డింగ్ వేసి అక్కడొక కటింగ్ అనేది ఇవ్వండి. మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ వేసి ఒక కటింగ్ అనేది ఇవ్వండి. కుచ్చుల కోసం నేనెప్పుడు చెప్పే ప్రాసెసేనండి ఇది. ఓకేనా? నేనెప్పుడు ఏ విధంగా అయితే చెప్తానో అదే విధంగా. అదిగోండి ఆ విధంగా కుచ్చులొస్తాయండి. అయిపోయిందండి కటింగ్ అనేది. నేను ఓన్లీ 1.80 స్పీడ్ పెట్టానండి. ఆ స్పీడ్ పెడితేనే ఇంత ల్యాగ్ ఉందంటే ఎప్పుడు కూడా 250, 220 ఇలా పెడతానండి స్పీడ్ అనేది. ఆ స్పీడ్ పెడితేప్పుడు సరిపోయింది పర్వాలేదు బానే ఉందనిపిస్తుంది. ఈ స్పీడ్‌లో అంటే చాలా స్లోగా, దీనిగా అంటే నాకే ఇలా ఉంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటదో నాకు ఈ వీడియోలో తెలుస్తుందండి. మీకు కనుక ల్యాగ్ అనిపిస్తే కొంచెం ఫార్వర్డ్ అయితే చేసేయండి. నేను మళ్ళీ బ్యాక్‌కి వెళ్లి ఎడిట్ చేసేంత ఇది లేదు. ఓకేనండి. హ్యాండ్స్ అనేది తీస్తున్నాను. ఒకసారి గమనించుకోండి. 4 ఫోల్డింగ్స్ అనేది వేయండి. 4 ఫోల్డింగ్ వేసి కింద ఒక ఇంచి మార్కింగ్ చేయండి. కింద ఒక 1/2 ఇంచి మార్కింగ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ అనేది వేసుకోండి. అయితే దానికన్నా ముందు ఒకవేళ ఏమైనా క్రాస్ ముక్కలుంటే అవి తీసేయండి. తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 ఇంచి మార్కింగ్ వేయండి. హాఫ్ ఇంచి మార్కింగ్ వేసిన తర్వాత నేను హ్యాండ్ హైట్ అనేది 5 ఇంచెస్ పెడుతున్నానండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఫ్లవర్ హైట్ కూడా చూసానండి. చూస్తే 5 ఇంచెసే ఉంది.
అందుకనే నేను ఇంక 5 ఇంచెస్‌కే చూసుకొని మొత్తం ఖర్చుతో కలిపి 6 ఇంచెస్ అండి. పైన ఒక హాఫ్ ఇంచ్, కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో కలిపి హ్యాండ్ హైట్ అసలు యాక్చువల్‌గా 5 ఇంచెస్ అండి. దానికి ఖర్చుతో కలిపి 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. ఇదిగోండి 6 ఇంచెస్‌కి అంటే ఎలా వస్తది ఏంటి అనేది ప్యాటర్న్ చూస్తున్నాను. 6 ఇంచెస్‌కి గీత అనేది కొట్టేసుకోండి. అండ్ డౌన్ వచ్చేసి అక్కడ డౌన్ వచ్చేసి 2½ ఇంచ్ వరకు పెట్టానండి. అండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ పెట్టాను. పెట్టిన తర్వాత పైన పఫ్ కోసమని ఒక 2½ ఇంచ్ పెట్టాను. పెట్టి ఎప్పుడు ఎలా అయితే పఫ్ హ్యాండ్‌కి కర్వ్ కొడతామో అదే విధంగా పైన వచ్చేసి రౌండ్‌గా కిందకి ఇలా కర్వ్ కొట్టేసుకొని చూపించిన విధంగా కటింగ్ అనేది చేసేయండి. ఓకేనండి. ఇదే విధంగా మెయిన్ క్లాత్ కూడా తీసేసుకోండి. అండ్ అక్కడ కొంచెం టక్స్ అనేవి పెట్టుకోండి. ఎందుకంటే అక్కడి నుంచి అక్కడి వరకు కుచ్చులు వస్తాయని అర్థం. ఇవన్నీ పెట్టుకోవటం వల్ల మనకి యూజెస్ ఏంటంటే కుట్టేటప్పుడు ఇవన్నీ మళ్ళీ ప్రత్యేకించి తడుముకోవాల్సిన పని ఉండదు. పని అనేది చాలా స్పీడ్ అవుతుంది. అయితే మనం గెయిర్ తీసేగా ఇంకా కొంత పార్ట్ ఉండిపోయింది కదండి. ఆ పార్ట్‌లో హ్యాండ్స్ అనేవి తీసేసాను. హ్యాండ్స్ అనేవి తీసేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అప్, డౌన్ ఇవి చూపిస్తున్నానండి. అంటే ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ అయిపోయింది అనుకోండి. ఇది కొంచెం కొత్తగా ఉంది కదా! దీనికోసం తెలిసేసుకుంటే పెద్ద పని అయిపోతుంది. అందుకని ఫస్ట్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్‌ని జాయిన్ చేసేయండి. అంటే మనకి పైన కింద గెయిర్ తీసేగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా! అక్కడ తీసేసుకొని ఫస్ట్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అతికేసి నేను హూక్స్ పెట్టి పెడుతున్నానండి. హూక్స్ అండ్ థ్రెడ్స్ పట్చి కోసమని. అదే విధంగా పట్టీ అనేది వేసేసుకోండి. ఓకేనా? పట్టీ వేసేసుకున్న తర్వాత ఇటువైపు కూడా ఇంకొక పట్టీ అనేది అలా మడత పెట్టేసి వేసేయండి. ఓకేనండి. యాక్చువల్‌గా నేను కొంచెం మోడల్‌గా పెడదామని చూసాను గానీ పెద్దగా సెట్ అవ్వలేదండి. సెట్ అవ్వకపోవడం వల్ల నేను ఇంకా ఆ డిజైన్‌ని స్కిప్ చేసేసి ఇలా డైరెక్ట్‌గా హుక్ అండ్ థ్రెడ్స్‌కి బటన్స్ పెట్టేసి డైరెక్ట్ స్లిట్ ఇచ్చేసానండి. ఓకేనా? దీని తర్వాత ఫస్ట్ హ్యాండ్ అనేది చెప్పేస్తున్నాను. దాని పక్కన చెప్పాను కదా! ఒక మోడల్ పెడదాం అనుకున్నానని. అది సెట్ అవ్వలేదు. ఇంకేదైనా మైండ్‌లోకి వచ్చే వరకు ఇంకా టైం వేస్ట్ ఎందుకు అన్న దీంతో ఫస్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేసి చూపించేద్దామని హ్యాండ్స్ స్టిచ్ చేసేసానండి. ఓకేనా? చూసారు కదా! ఈ పఫ్ హ్యాండ్ ఎలా అనేది ఆల్రెడీ నేను ఛానల్‌లో పెట్టాను. ఒకసారి చూడండి మీకు తెలియకపోతే. ముక్కని తిప్పేసి మిగిలిందంతా ఎలా ఉందో అలా కుట్టేసి పఫ్ కోసమని మనం టక్స్ ఇచ్చాం కదండీ! ఆ టక్ నుంచి ఆ టక్ వరకు కుట్టుకొని వచ్చేయడమేనండి కుచ్చులనేవి. అదే అండ్ కింద గెయిర్ కోసమని లైనింగ్ మొత్తాన్ని కింద అంచు మడత పెట్టుకొని కుట్టుకొచ్చేయండి. కుట్టుకొచ్చేసాక ఆల్రెడీ చెప్పాను కదండీ! ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఒక 1 ఇంచ్ వరకు వదిలేయండి. వదిలేసి అక్కడి నుంచి కుచ్చులు పెట్టుకోండి. ఖర్చు కోసం ఆల్రెడీ తీసాం కదా మనం. కటింగ్ చేసేటప్పుడు ఖర్చు కోసం వదిలేసాం కదా! అందుకని ఒక 1 ఇంచ్, 1½ ఇంచ్ వరకు వదిలేసి అక్కడి నుంచి కుచ్చులు పెట్టుకోండి. కుర్చీలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్కింగ్ అనేది మీకు ప్రతి వీడియోలో చెప్తున్నానండి. ఏంటంటే మనం నడుముకి మొత్తాన్ని లైనింగ్ కట్ చేసుకున్న మొత్తాన్ని ముందు 2 ఫోల్డింగ్స్ వేసి అక్కడ ఒక కటింగ్ ఇవ్వండి. మళ్ళీ ఫోల్డింగ్ వేసి అక్కడ ఒక కటింగ్ ఇవ్వండి. అవి ఏ విధంగా అయితే 4 కటింగ్‌లు వచ్చాయో 4 వచ్చాయో ఇప్పుడు మళ్ళీ ఇంకా క్లియర్‌గా అర్థం కావడం కోసమని ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఇదిగోండి ఒక 1 ఇంచ్ వరకు వదిలేయండి. ఒక 1 ఇంచ్ వరకు ఫస్ట్ ఒక 1½ ఇంచ్ వరకు వదిలేసి అవి ఖర్చు కోసమండి వదిలేయండి. వదిలేసి అక్కడి నుంచి కుచ్చులు పెట్టుకురండి. మెయిన్ క్లాత్‌కి అండ్ పైన నడుము క్లాత్‌కి అంటే లోపల లైనింగ్ నడుము దగ్గర 4 టక్స్ వస్తాయండి. అంటే మొత్తం మిడిల్‌కి ఒక మార్కింగ్ చేయండి. దాన్ని మళ్ళీ సెంటర్‌కి ఫోల్డింగ్ వేసి ఇంకొక కటింగ్ పెట్టండి. పెట్టిన తర్వాత లైనింగ్‌కి ఫస్ట్ కటింగ్ వచ్చిన దగ్గరికి మెయిన్ క్లాత్‌కి ఫస్ట్ కటింగ్ అంటే అర్థమవుతుంది కదా! టక్స్ ఇచ్చాం కదండీ మార్కింగ్ కోసమని. లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కూడా ఒకే దగ్గరికి రావాలి. అక్కడి వరకు కుచ్చులు పెట్టుకోండి. మనకి కిందన ఇంక ఏ కుచ్చులు రావండి. మీద క్లాతే కదా కుచ్చులు వస్తాయి. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకేనా? మీకు ఒకవేళ ఇన్ కేస్ ఇది కన్ఫ్యూజ్ అయినట్టయితే ఏదైనా నేను పెట్టిన దాంట్లో ఒక గౌన్ వీడియో కానీ, చిన్నపిల్లల గౌన్ వీడియో చూసినా మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. నేను కటింగ్స్ అనేవి ఎలా ఇచ్చాను అనేది. ఓకేనా? చూసారా కటింగ్స్ అనేవి 2 ఒకేలా వచ్చాయి.
అదేవిధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా కుచ్చులు అనేవి వేసుకొచ్చేయండి. అయితే నేనేం చేశానంటే ఫ్రంట్ బ్యాక్ కూడా సపరేట్ చేసేసానండి. మీకు ఐరన్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుందని ఫ్రంట్ బ్యాక్ కూడా సపరేట్ చేసేసాను. అంటే ఆల్రెడీ ఇదిగోండి ఇందాక ప్రిపేర్ చేసి పెట్టాను కదా, హూక్స్ అండ్ థ్రెడ్స్ పెట్టి అనేది ఒకదాని మీద ఒకటి పెట్టేసి స్టిచ్ అనేది వేసేయండి. మనం పేపర్ కటింగ్ చేసాం కదండి, ఆ పేపర్ కటింగ్ ఒక్కసారి దాని మీద పెట్టి ఒక హాఫ్ ఇంచ్ ఇటువైపు ఒక హాఫ్ ఇంచి పైన మాత్రం సేమ్ పేపర్ లాగే కటింగ్ చేసేయండి. సైడ్ని మాత్రం ఇటు ఒక హాఫ్ ఇంచి అటు ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉంచి కటింగ్ అనేది చెయ్యాలి. ఓకేనండి. ఒకసారి ముందు ఏం చేస్తారంటే ఈ హుక్స్ పెట్టి ఏమో తాడు పెట్టి మీద పెట్టి ఒక స్టిచ్ వేసేయండి, మనకి ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు అందుకని. ఓకేనండి. వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పేపర్ వేసి చూపిస్తున్నాను చూడండి, నెక్ కోసమని. ఇలా పెట్టి నెక్ అనేది ఎలా పెట్టానో ఒకసారి చూడండి. నెక్తోనే ఫస్ట్ ఒకసారి ముందు మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసి మార్కింగ్ ప్రకారమే కటింగ్ అనేది చేయండి. ఓకేనా అండి. షేప్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే పేపర్ కటింగ్ చేసుకున్నామో అదేవిధంగా మెయిన్ క్లాత్ కూడా కటింగ్ అనేది చేసేసుకోండి. డ్రెస్కి పాకెట్స్ ఇచ్చాను కదండి, థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఆ పాకెట్స్ అనేవి ఫుల్ ఆప్షనల్ అండి. మీకు వద్దు అనుకుంటే ఆ పాకెట్స్ని స్కిప్ చేసేయండి. లేదు కొంచెం ట్రెండింగ్గా కొంచెం కొత్తగా ఉండాలి అనుకుంటే మాత్రం పాకెట్స్కి ప్రిఫర్ ఇవ్వండి. నెక్స్ట్ క్లాత్ ఉంటేనే చేయండి, క్లాత్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఓకేనండి. ఇదిగోండి ఇలా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలిన ఫ్రంట్ పార్ట్ని ముందు జాయింట్ చేసేయండి. లైనింగ్ని అండ్ మెయిన్ క్లాత్ని రెండింటిని కూడా జాయింట్ అనేది చేసేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు మొత్తాన్ని ముందు పేపర్ కటింగ్ ఇందాక మొత్తం క్లియర్గా చేయలేదు కదండి, ఒక సైడ్ని మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటాను ఉంచేసి మిగిలింది మాత్రం సేమ్ పేపర్ లాగే ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనండి. మొత్తం మిగిలిందంతా మాత్రం పేపర్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కటింగ్ అనేది చేసేయండి. కాకపోతే చివర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి. నెక్ కూడా కటింగ్ అనేది చేసేయండి. ఏ విధంగా అయితే మనం పేపర్ కటింగ్ చేసుకున్నామో అదే విధంగా జాగ్రత్తగా చూసుకుంటూ కటింగ్, ఇక్కడ కూడా ఒక పావించి ఏ విధంగా అయితే లోతు వచ్చిందో అదే విధంగా పెట్టేసి కటింగ్ అనేది చేసేయండి. చివరికి మాత్రం హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది మర్చిపోకండి. ఓకేనా అండి. పేపర్ మీద గట్టిగా చెయ్యి అద్ది అప్పుడు కటింగ్ చేయండి, మనకి జరగకుండా ఉంటుంది. అంటే కింద కూడా అలానే చేయండి. చేసి కటింగ్స్ అనేవి ఇచ్చేయండి కుట్టేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా సంక లూజ్ దగ్గర కింద డాట్స్ దగ్గర. ఓకేనండి. అయితే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఏం రావండి, ఇంకా ఆల్రెడీ మనం ఫ్రంట్ కటింగ్ ఇచ్చేసాం కదా. అదేవిధంగా మెయిన్ క్లాత్ కూడా తీసేయండి. తీసేసి మెయిన్ క్లాత్ మొత్తం జాయిన్ చేసేయండి. ఓకేనండి. మీకు ఇంకెవరివైనా నాకు ఈ ఏజ్ వాళ్ళ ఫ్రాకులు చెప్పు, ఏజ్ వాళ్ళకి పలానా కావాలి అని అడగండి. లేకుంటే డ్రెస్ కావాలన్నా ఎనీ మోడల్ ఎలాంటి మోడల్ కావాలన్నా కామెంట్స్లో అడగండి, నేను కంపల్సరీ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఓకేనా. సేమ్ అదే విధంగా కట్ చేసేసుకొని మీకు క్లియర్గా అర్థం అవడం కోసమని నేను వీడియోని దగ్గరికి అంటే ఎక్కువ స్పీడ్ చేయకుండా తీస్తున్నానండి. ఎందుకంటే ఇది కొంచెం కొత్త మోడల్ కదా, అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో కొంచెం వీడియో అనేది లెంత్ ఎక్కువైనా కూడా క్లియర్గా అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను కొంచెం వీడియో లెంత్ అనేది ఇంత ఉంచానండి. ఓకేనా. ఎక్కువ స్పీడ్ పెట్టలేదు, మీకు ఫస్ట్లోనే చెప్పాను. ఓకేనండి. మీకు ప్యాటర్న్ అర్థం అవ్వడం కోసమని ఇంకొకసారి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ మనం ఫ్రంట్ హూక్స్ అండ్ థ్రెడ్స్ పెట్టి రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని తీసుకొని ఫస్ట్ కింద నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. అంటే మనకి మెయిన్ క్లాత్ది రివర్స్లో వచ్చినట్టు పెట్టి లైనింగ్ వైపే పెట్టేసి, నేను ఏ విధంగా ఒక్కసారి పెట్టానో గమనించారు కదా, మధ్యలో ఆ హుక్స్ పట్టి పెట్టాను.
తర్వాత పైన లైనింగ్ వైపుది లైనింగు, మెయిన్ క్లాత్ వైపుది మెయిన్ క్లాతు. అంటే మనకి నీట్‌గా ఉండడం కోసమని ఇలా పెట్టానండి. ఇలా పెట్టి ముందు స్టిచ్ వేశాను. కానీ పైన తిప్పి చూస్తే ఏమైందంటే క్లాత్ అనేది కొంచెం ఖద్దర్ క్లాత్ టైప్ కదండీ! కొంచెం పలచగా ఉంది. పలచగా ఉండడం వల్ల బాగా బయటికి ఆ క్లాత్ అనేది కనిపిస్తుందని మళ్ళీ మామూలుగా కుట్టేశాను. మరి ఎందుకు ఇది చూపించారు అని అనుకోకండి. ఎందుకంటే ఇది ఖద్దర్ క్లాత్ కనిపిస్తుంది కనుక అని మీకు తెలియచేయడం కోసం. అలా కాకుండా మీరు కుట్టే క్లాత్ గాని కొంచెం కాటన్‌లో కొంచెం థిక్ క్లాత్ అయితే మాత్రం నేను చూపించే విధంగానే స్టిచ్ వేసేయండి. అది మీకు తెలియడం కోసమని స్టిచ్ వేశాను. ఓకేనండి. ఇప్పుడేం చేస్తారు అంటే పైన 2 క్లాతులు జాయిన్ చేసేసుకొని మామూలుగా డైరెక్ట్‌గా జాయింట్ అనేది చేసేయండి. లేదు మాకు ఇది మీరు కుట్టేది దళసరి క్లాత్ అయితే మాత్రం నేను ఫస్ట్ ఏ ప్యాటర్న్ అయితే చూపించానో అదే ప్యాటర్న్‌లో స్టిచ్ వేయండి. ఓకేనండి. నేను చూపించే విధంగానే స్టిచ్ వేసేసుకొని ఎడ్జ్ కుట్టు అనేది వేసేయండి. ఒకసారి గమనించండి నేను ఎటువైపు అయితే పెట్టి వేస్తున్నానో రైట్ సైడ్ అంటే హుక్స్‌ల పట్టీ వైపే పెట్టి హుక్స్ అండ్ థ్రెడ్స్ పట్టీ వైపే పెట్టి స్టిచ్ అనేది వేశాను. అండ్ డబుల్ స్టిచ్ కూడా వేస్తున్నాను. పక్క నుంచే క్లాత్ ఉన్న క్లాత్‌కి ఒక 6 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచాం కదండీ! దాని వైపే ఇంకో స్టిచ్ కూడా వేసేస్తున్నాను. 2 వైపులా కూడా అలానే అడ్జస్ట్ చేయండి. అయితే నేను చేశాను సెల్ఫ్ పైపింగ్ ఇచ్చేసానండి. రెండిటికి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సెల్ఫ్ పైపింగ్ అనేది ఇచ్చేసాను. సేమ్ క్లాత్‌లోనే పైపింగ్ అనేది వేసేసాను. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసానండి పైపింగ్. రెండిటికి కూడా సెల్ఫ్ పైపింగ్ ఇచ్చేసాను. ఈ పైపింగ్ మీకు తెలియడం కోసమని రౌండ్ దగ్గర ముందు తీసుకున్న క్లాత్‌ని మొత్తం రౌండ్‌గా జాయిన్ చేసేసి రౌండ్ దగ్గర మాత్రం కటింగ్స్ ఇవ్వండి. కటింగ్స్ ఇచ్చి పైపింగ్ వేసేయండి. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా పైపింగ్ ఇచ్చేసాను. సెల్ఫ్ పైపింగే. అయితే ఇక్కడ బ్యాక్ ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసాం కదండీ! బ్యాక్ డాట్స్ అనేవి వేసేసుకోండి. పైపింగ్ ఎలాగో తెలిసిందే కదా! ఇంక అందుకని నేను చెప్పటం లేదు. బ్యాక్ డాట్స్ కంపల్సరీ వెయ్యండి. బ్యాక్ డాట్స్ అయిపోతే మనకు కొంచెం షేప్ అవుట్ అవుతది. అండ్ హ్యాండ్స్ కూడా అటు ఇటు కూడా జాయిన్ చేసేసండి. హ్యాండ్స్ జాయిన్ చేసేసిన తర్వాత ఏం చేశానంటే సెంటర్‌లో డైరెక్ట్‌గా ఒక క్లాత్ తీసుకొని ఇందులోదేనండి ఒక బెల్ట్‌లా ప్రిపేర్ చేసుకొని దాన్ని మిడిల్‌లోకి మార్కింగ్ చూసుకొని స్ట్రెయిట్‌గా జాయింట్ అనేది చేసేసానండి. ఓకేనా? స్లిట్ అనేది వేసేసాను. స్ట్రెయిట్‌గా ఒక స్లిట్ అనేది వేసేసాను. వేసేసిన తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌ని జాయిన్ చేసేస్తున్నాను. ఒకసారి చూడండి. ఆ స్లిట్ మిడిల్‌లోకి వచ్చిందా లేదా చూసుకొని అండ్ మనం ఆల్రెడీ కుట్టిన దాన్ని కూడా మిడిల్‌లోకి చూసేసుకొని జాయింట్ అనేది చేసేసుకోండి. ఓకేనండి. డబుల్ స్టిచ్ వేసేసి అండ్ ఎడ్జ్‌లో కూడా ఒక స్టిచ్ అనేది వేసేయండి. వీడియో అనేది ల్యాగ్ అయితే మాత్రం ఐయామ్ సారీ అండి. ఇంకెప్పుడు ఇంత ల్యాగ్‌లో పెట్టను. నేను చూపించే విధంగానే మార్కింగ్ ఏ విధంగా అయితే మధ్య మధ్యలో ఎక్కడైనా మీకు కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తే చిన్న కుచ్చులు పెట్టండి. ఆ కుచ్చులు అనేది ఆప్షన్ వీలైనంత వరకు సరిపోతుంది. ఓకేనండి. అండ్ బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోండి. అయితే ఫ్రంట్ స్లిట్ వేయటం ఏదో పెద్ద ఇది అనుకోకండి. ఫ్రంట్ స్లిట్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఒక 1 ½ ఇంచ్ వెడల్పులో ఒక క్లాత్ తీసుకొని దాన్ని రివర్స్‌లో కుట్టేసి దాన్ని తిప్పేయండి. తిప్పేసి మనం ఫ్రాక్ లెంత్ ఎంతైతే ఉందో కింద గెయిర్ లెంత్ ఎంతైతే ఉందో ఆ లెంత్ హైట్‌లోనే మిడిల్‌లోకి చూసుకొని జాయిన్ చేసేయండి. అంతేనండి స్లిట్ ప్రిపేర్ చేయడం. అండ్ మీ దగ్గర షో బటన్స్ ఉంటే షో బటన్స్ దానికి ఏది సెట్ అయితే అది బటన్స్ అనేవి పైనుండి కింద వరకు వేసేయండి. ఇదిగోండి స్లిట్ కూడా వేసేసాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోయింది. స్లిట్ చూసారా మిడిల్‌లోకి ఎలా వచ్చిందో అలా మిడిల్‌లోకి చూసుకొని వేసేయండి. అండ్ బ్యాక్ డాట్స్ మాత్రం మర్చిపోకండి. మీకు పదే పదే చెప్తున్నాను. ఫ్రంట్ డాట్స్ ఎలాగో లేవు. అండ్ బ్యాక్ డాట్స్ అనేవి కంపల్సరీ. అండ్ బ్యాక్ కూడా జాయిన్ చేసేసాను. అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ జాయింట్ అయిపోయండి. ఇప్పుడు అండ్ హ్యాండ్స్ జాయిన్ చేసే ముందు లో షేప్ అనేది తీయండి. మీకు ఆ లో షేప్ తీయడం చూపించలేదు. ఓకేనా అండి. లో షేప్ తీసేసి ఆ లో షేప్‌కి కటింగ్స్ ఇవ్వండి. అంటే మనం కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటదని. హ్యాండ్ లూజ్ అండ్ కింద ఎక్కడి వరకైతే మనకి మార్కింగ్ ఆల్రెడీ చేసాం కదండీ! మార్కింగ్ ప్రకారం మీరు స్టిచ్ వేసుకొని వెళ్ళిపోండి. చాలా నీట్‌గా వస్తది. ఓకేనా? అండ్ హ్యాండ్ లూజ్ చూడండి. హ్యాండ్ లూజ్ ఎంతొచ్చిందో చూసుకొని
హ్యాండ్ లూజ్ అండ్ ఆర్మ్ లూజ్ మొత్తం చూసేసుకొని స్టిచ్ అనేది వేసేయండి. అయితే ఇక్కడ ఏవైనా మనకి ప్రాబ్లమ్ ఉంటే మీన్స్ ఒకవేళ సంక లూజ్ ఏమైనా ఉంటే మాత్రం మనకి హ్యాండ్ కుట్టు దగ్గర తెలిసిపోతుందండి. ఓకేనా? హ్యాండ్ మనకి ఎంత లూజ్ వచ్చిందో దాని ప్రకారం ఆర్మ్‌కి ఆటోమేటిక్‌గా లూజ్ తెలిసిపోతుందండి. అందుకే మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. 8 ఇంచెస్‌కి మార్కింగ్ చేశాను కదా! నా 7 ½ ఆర్మ్ లూజ్ అని. అందుకని మళ్ళీ చూసారా నేను చెప్పాను ఆటోమేటిక్‌గా క్లియర్‌గా వచ్చేసింది కుట్టు అనేది. మనకి హ్యాండ్స్ లూజ్‌ని బట్టి సంక లూజ్ కూడా తెలిసిపోతుంది. అండ్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కూడా పెట్టేసి జాయిన్ చేసుకొని వచ్చేయండి. మొత్తం పైనుంచి కిందకే అండి ఓకేనా? ఇదిగోండి షో బటన్స్ అన్నీ ఏసేసాను. హూక్స్ అండ్ థ్రెడ్స్ పెట్టి కూడా వేసేసాను. వేసేసిన తర్వాత నాకు కొంత క్లాత్ మిగిలింది. క్లాత్‌ని వేస్ట్ చేయాలంటే మనసు ఒప్పదు కదండీ! పాకెట్స్ పెట్టి చూద్దాం ఎలా ఉంటదా అన్న దీంతో పాకెట్స్ అండి. పాకెట్స్ కోసం క్లాత్ తీసుకొని లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కూడా నేను చూపించే విధంగానే క్లాత్ అనేది తీసుకోండి. తీసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే ఒకవైపు మనం ఏదైతే పైకి పెట్టాలనుకుంటున్నామో దాన్ని ముందు రివర్స్ తిప్పేయండి. ఓకేనా? నేను చూపించిన విధంగా ఫస్ట్‌లోనే రివర్స్ పెట్టేసుకొని దాన్ని మెయిన్ క్లాత్‌కి మామూలుగా ఎప్పుడు ముక్క ఎలా తిప్పుతాం హ్యాండ్స్‌కి అలా ముక్క తిప్పేయండి. తిప్పేసి మిగిలిన 3 వైపులా నేను చూపించే విధంగా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయండి. మీకు అర్థమవ్వడం కోసం నేను ఈ పాకెట్‌ని కూడా క్లియర్‌గానే చూపిస్తున్నాను. అది ఒకరోజు కటింగ్ చేశాను. ఒకరోజు కుట్టాను. పాకెట్స్ అనేవి ఈరోజు కుట్టాను. ఓకేనండి. మొత్తం 3 వైపులా కూడా కిందకి ఫోల్డింగ్ వేసేసుకొని స్టిచ్ అనేది వేసేయండి. క్లాత్ అనేది వేస్ట్ అవుతే కొంచెం మనసు ఒప్పుకోదు కదండీ! అందుకని పాకెట్స్ అనేవి ట్రై చేస్తున్నాను. మీకు ఇది ఆప్షనల్, పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కావాలంటేనే పెట్టుకోండి. కానీ కొన్ని మనం కూడా ట్రెండ్ ఫాలో అవ్వాలి కదండీ! పాకెట్స్ ట్రెండా అంటే లేదండి. మనం ట్రెండ్ సెట్ చేసుకోవాలి ఒక్కొక్క దానికి. ఉంటాయి ఎందుకు పాకెట్స్ ఉన్న డ్రెస్సులు చాలా ఉంటాయి కదండీ! ఓకేనా? ఇలాగే 2 పాకెట్స్ కూడా తయారు చేసేసుకోండి. వీడియో అనేది లాస్ట్‌కి వచ్చేస్తుందండి. ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియో చూపించినంత మాత్రాన ఎటువంటి లాభాలు ఇప్పుడు ఇది క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. అండ్ పాకెట్ డౌన్ కోసమని ఒక 9 ఇంచెస్ వరకు మార్కింగ్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు నేను మార్కింగ్ చేసింది ఇప్పుడు ఇంకొక అటువైపు కూడా సేమ్ అదే విధంగా. మనకి పైన ఆల్రెడీ కుట్టి వేసాం కదండీ! అక్కడికి అటువైపు, ఇది ఇటువైపు ఒక 1 ఇంచ్ అనమాట. ఒక 1 ఇంచ్ ఉంచేసి 9 ఇంచెస్ డౌన్ పెట్టండి. 1 ఇంచ్ అటువైపు అనమాట. ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. 1 ఇంచ్ అటువైపు అండ్ 9 ఇంచ్ డౌన్‌కి పెట్టేసి 2 పక్కల కూడా పాకెట్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి. ఓన్లీ మెయిన్ క్లాత్‌కే జాయిన్ చేయండి. లైనింగ్‌కి అయితే అస్సలొద్దు. ఓకేనా? అయితే ఇప్పుడు 9 ఇంచెస్‌కి మార్కింగ్ చేశాను కదండీ! అది మిడిల్‌లోకి రావాలి. చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ పాకెట్స్ అనేవి వేసేయండి. నేను ఇది ఆప్షనల్ అని అన్నాను కదండీ! అందుకని నేనేం చేశానంటే ఒక్కొక్క స్టిచ్చే వేశాను. పాకెట్స్ గాని బాగోపోతే దాన్ని స్కిప్ చేసేద్దామని. చూడాలి మరి వేసుకున్న తర్వాత ఎలా ఉండిందనేది. నాకెందుకో బావుంటది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఈ ఫ్రాక్ గాని నచ్చినట్లయితే ఒక్క లైక్ వేసుకోండి. అండ్ మరొకసారి చెప్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన మీకు రోజు వచ్చి డిస్టర్బ్ చేయనండి. ఏదో వీక్‌కి ఒక 2, 3 వీడియోస్‌తో వస్తుంటాను. వీలైతే ఒక 2, 3 షార్ట్స్‌తో అంతేనండి. ఓకేనా? వన్ మోర్ టైమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఇటు అటు కూడా పాకెట్స్ 2 జాయిన్ చేసేసుకోండి. వీడియో అనేది ఎండింగ్‌కి వస్తుంది. ఓకేనా అండి? పాకెట్స్ అయిపోయాయి. లాస్ట్‌లో పిక్ పెడతాను చూడండి. ఓకే అండి. థ్యాంక్ యూ.